సార్ హలో. అంటే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఇంకొక 80 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. ఏ అవును, పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎక్కువ 100% వైసీపీ వస్తుంది అనుకుంటున్నాం. ఎందువల్లండి? ఎందువలనంటే చేసే పథకాలను బట్టి ప్రజల యొక్క గుర్తింపు పొందిన పార్టీగా వైఎస్ఆర్సీపీ వెలుగులో ఉంది. కానీ జగన్ గారే ఒకవైపు ఉన్నారు, అన్ని పార్టీలన్నీ కలిసాయి కదా. అవునవును. తట్టుకుంటారంటారా? అంటే ఇప్పుడు జనసేన ఉంది. జనసేన అన్నది ఏంటంటే ఒక మాట మీద కానీ ఒక ఎయిమ్ మీద కానీ లేకుండా ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఒక స్టాండర్డ్గా నిలకడగా అన్నది ఏమీ లేదు. అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది. ఇప్పుడు వరకు 14 సంవత్సరాలు పరిపాలన చేసింది. రైతులకు కానీ మహిళా మండలకు కానీ లేదంటే డ్వాక్రా వాళ్ళకి కానీ అందరికి కూడా ఏంటంటే చేస్తానన్న పథకాలు ఏది కూడా సంపూర్తిగా చేయలేదు. ఏది కూడా అంటే సగంలోనే అన్నీ కూడా ముగింపు చేయడం జరిగిందన్నమాట. ఇలా చేస్తే ఉంటే మరి ఎవరు కూడా నమ్మరు కదా పూర్తిగా. ఇప్పుడు జగన్ నవరత్నాలను పెట్టాడు, అన్నీ కూడా 100% పూర్తి చేయడానికి ప్రయత్నం చేశాడు. 4 సంవత్సరాలు కూడా ఏ సంవత్సరం కూడా కంటిన్యూషన్ ఆపలేదు. కరోనా టైంలో కూడా సంక్షేమ పథకాలు ఏది కూడా ఆపలేదు. అలాగే జగన్ గారికి చంద్రబాబు నాయుడు ఇద్దరి మధ్య తేడా ఏంటంటారండి? అంటే ఆయన చెప్తాడు, వాగ్దానాలు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు, కానీ అవి అమల్లో చేయడం మాత్రం బాగా లేటు. ఈయన వాగ్దానం చేసింది అన్నీ కూడా 100% చేశాడు. అలాగే 2019లో 150 సీట్లు వచ్చాయి కదా వైసీపీకి. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఈసారి 160, 170 వరకు వస్తాయండి. ఎంతమంది కలిసి వచ్చినా ఈసారి కూడా జగన్ పరిపాలన చేస్తారు. ఓకే 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 థ్యాంక్ యూ. 80 రోజుల్లో మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి? అందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏ వరకు ప్రజలు వాళ్ళని ప్రలోభితం చేస్తూ ఉన్నారు. మీకైతే ఎవరు రావాలని? నాకైతే మళ్ళీ వైఎస్ గారే రావాలనిపిస్తుంది, జగన్ గారే. కానీ సంక్షేమ పథకం తప్ప జాబ్స్ అలాంటివి లేవంటున్నారు కదా. ఎందుకు లేవండి, ఉన్నాయి కదా. అలాగే చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారు? ఆయన రాజకీయంలో చాలా రోజుల నుంచి ఉన్నాడు కదా జగన్, మన సిబిఎన్ గారు. ఆయనకి మంచి చేశారు అతను కూడా. అలాగే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంది కదండి, దాని గురించి ఏం చెప్తారు? టీడీపీ జనసేన పొత్తు అనడం కంటే మన సిబిఎన్ గారికి ఏదో పవన్ కళ్యాణ్ ఏదో కూలిచి తెచ్చుకున్న మనిషే, కానీ ఆ సిబిఎన్కి అంత అవసరం లేదని నా ఉద్దేశం. జనసేన అతనికి ఎంత ఉందండి, జస్ట్ 6% ఆఫ్ ఓట్ బ్యాంకింగ్. ఎక్కడ తెలుగుదేశం, ఎక్కడ అతనికి సీట్లు కూడా ఇవ్వడం కూడా వేస్ట్. ఎందుకో ఎవరికి ప్రచారానికి సిబిఎన్ వాడుకుని వదిలేస్తే బెటర్ అనిపిస్తుంది నాకైతే. అలాగే 2014లో సిబిఎన్ గారు హామీలు ఇచ్చారు, అలాగే 2019లో జగన్ గారు హామీలు ఇచ్చారు కదా. ఎవరు బాగా నెరవేర్చారంటే? నేను ఒక పార్టీని విమర్శించదలుచుకోలేదు. నేను ఒక పార్టీకి ఇష్టపడుతున్నాను, ఆ పార్టీ గురించే మాట్లాడు. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయండి జగన్ గారికి? జగన్ గారు మ్యాజిక్ ఫిగర్ దాటేస్తాడని నా ఉద్దేశం. సో మళ్ళీ జగనే సీఎంగా చూడాలనుకుంటున్నాను. అవును, థ్యాంక్ యూ. హాయ్. హలో హాయ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. అవునండి. ఏ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి? సీఎం జగన్ వచ్చే అవకాశం ఉందండి, వైసీపీ కాంగ్రెస్. ఎందువల్లండి? ఎందువల్ల ఇచ్చే పథకాలు కానీ ఇవన్నీ పేదలకి చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయండి. అందువల్ల వచ్చే అవకాశం ఉందేమో అని మేము మ్యాక్సిమం. కానీ అభివృద్ధి ఏం లేదంటున్నారు కదా. అభివృద్ధి అంటే యాక్చువల్గా పేదలకు అనేది ఎంతోగానో సాయం అవుతుందండి. ముందు ప్రభుత్వం అయితే అలాగే పేదలకు అసలు హెల్ప్ఫుల్ అవ్వలేదు. సీఎం జగన్ వచ్చాక చాలామందికి పేదవాళ్ళకి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సీఎం జగన్ గెలవాలనుకుంటున్నాం మేమైతేనే. అంటే యాక్చువల్గా రోడ్డు వ్యవస్థ అన్నది ఏంటంటే కొన్ని రోడ్లు ఆటోమేటిక్ పోతుంటాయి. అంటే ఫస్ట్ నుంచి రోడ్లు వేస్తే కరెక్ట్గా లేవండి. 5 ఇయర్స్కి అనేది పోవు కదా రోడ్లు. ఈ రోడ్లు అనేది ఏమవుతుందంటే 5 ఇయర్స్ ముందు ప్రభుత్వం కరెక్ట్గా వేసుకుంటే ఇప్పుడు అంత త్వరగా పోవు. అలా ఇవ్వడం వల్ల ఈ రోడ్లు త్వరగా పోవడం, మళ్ళీ ఇప్పుడు అన్నీ 1 by 1 వేసుకోవడం కొంచెం టైం పడుతుంది. రోడ్లు కూడా మ్యాక్సిమం చాలా వరకు వేసారండి. అవునండి. లేదండి, ఎంతమంది ఒకటైనా సీఎం జగన్ తట్టుకోవడం కష్టమేనండి, ఎదుర్కోవడం కష్టం. అవునండి, అవును. అంటే 151 రాకపోవచ్చండి జగన్కి, ఎందుకంటే కొంచెం పోటీ అయితే ఉందండి. అంటే పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసారు కాబట్టి పోటీ అయితే ఉంటుంది. కాకపోతే 120, 110 అన్నా వస్తాయండి మ్యాక్సిమం. అంటే
అంటే ఇంకా అంటే ఇక్కడ సీట్ ఇవ్వలేదని దాని ప్రకారంగా ఇలాగ అంటున్నారండి. యాక్చువల్గా శర్మిల ఎంత చేసినా దానివల్ల జగన్కి ఏం ప్రాబ్లం ఉండదండి, ఇంకా ప్లస్ అవుతుంది కానీ మైనస్ అది అవ్వదు అనుకోండి. సో 1 wordలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? సీఎం జగన్ అండి. అండి హాయ్ అన్న. సో ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశం ఉంది? వైసీపీ వస్తున్న జగన్కి. ఎందువల్ల అండి? ఎందువల్ల అంటే ప్రస్తుతానికి అయితే సంక్షేమ పథకాలు అయితేనేమి అన్ని టైంకి అందిస్తున్నారు కాబట్టి. కానీ డెవలప్మెంట్ ఏం లేదంటున్నారు కదా. డెవలప్మెంట్ అంటే రావడమే కొత్తగా అయింది కదా, అది కొంచెం టైం పడుతుంది. కానీ అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ లేవు, రోడ్ల వ్యవస్థ కూడా దారుణంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు. రోడ్లు వస్తుంటే అంతకుముందు కూడా అలాగే ఉంది, అయితే ఇప్పుడిప్పుడే స్టేట్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా రాబోయే టైంలో ఇంకొక 5 years అయితే కొంచెం చేంజ్ అనేది జరుగుతుంది. అలాగే ఇప్పుడు జగన్ గారు ఒకవైపు ఉన్నారు, రిమైనింగ్ పార్టీస్ అన్ని మొత్తం కలిసాయి కదా, తట్టుకొని ఉండగలరంటారా? నిలబడతారు 100%. ఓకే. అలాగే 2019లో 150 సీట్లు వచ్చాయి కదా వైసీపీకి, ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఈసారి మేబీ ఒక 120 నుంచి 130 మధ్యలో సీట్లు కొన్ని తగ్గొచ్చు అంటారు. కొంచెం తగ్గొచ్చు. అది కూడా ఎందుకంటే లాస్ట్ టైము 2019లో అందరూ విడివిడిగా పోటీ చేసినారు కదా, చంద్రబాబు నాయుడు అయితేనే, పవన్ కళ్యాణ్, బీజేపీ. సో ఇప్పుడు ఏంటంటే ముగ్గురు అలయన్స్ మీద సీట్లు అయితే పెరగచ్చు, కానీ సీఎం అయితే మటుకు జగన్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఇప్పుడు జగన్ గారు పరిపాలన చూస్తున్నారు, ఇంతకుముందు సిబిఎన్ గారు పరిపాలన చూస్తారు కదా, ఇద్దరి మధ్య తేడా ఏంటంటారు? ఇద్దరి మధ్య తేడా అంటే లాస్ట్ టైం అయితే మటుకు సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి, కానీ అయితే పూర్తి స్థాయిలో లేదు. ఎక్కడ చూసినా కూడా మీడియేటర్లు, జన్మభూమి కమిటీలు అయితేనేమి అందరినీ. ఇప్పుడు ఏమంటే ప్రతి దానికి ఏంటంటే ఇప్పుడు అన్ని సచివాలయాలు వచ్చినాయి కాబట్టి మనకి ఏ అవసరమైనా కూడా డైరెక్ట్ సచివాలయానికి వెళ్ళిపోతారు, అక్కడ అప్లై చేసి. ఇంకోటి సంక్షేమ పథకాల అమౌంట్ అయితే డైరెక్ట్ కూడా ఎవరైతే లబ్ధిదారులో వాళ్ళ అకౌంట్గా వచ్చేస్తాయి. ఎలాంటి మధ్యవర్తులు ఎవరూ లేరు, ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అన్ని అర్హతలు ఉండి అప్లై చేసుకుంటే డైరెక్ట్ ఏంటంటే లబ్ధిదారులకే వచ్చేస్తున్నాయి అవి. సో 1 wordలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ సీఎం ఎవరంటారు? జగనే వస్తారు. సీట్లు తగ్గినా కూడా జగనే సీఎం అవుతారు. ఓకే.